హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ టమాటా రసం. ఇదేం కొత్త రెసిపీ కాదండి, బట్ నేను చూపించే ప్రాసెస్లో చేస్తే ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వాటర్లో నానపెట్టుకోండి. ఇక్కడ నేను టమాటాలు చిన్న సైజు కాబట్టి 5 to 6 తీసుకుంటున్నానండి. అదే కొంచెం పెద్దవైతే మీరు 3 to 4 తీసుకోవచ్చు. అవి ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ప్యూరీ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మళ్ళీ ఎక్కువ ఫ్రై చేస్తే చేదు వస్తుందండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ నుంచి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే స్కిప్ చేయొచ్చు. 2 స్పూన్స్ రసం పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ బెల్లం. ఇవన్నీ వేసాక కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి అందులోకి వేసుకోవాలి. ఇందులోకి నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేశాక ఒకసారి టేస్ట్ చెక్ చేస్తే సాల్ట్ అన్నీ సరిపోయలేదో తెలుస్తుంది. ఏవైనా తక్కువగా ఉంటే పులుపు, కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కొత్తిమీర వేసి ఇది కొద్దిగా 5 మినిట్స్ అలా బాగా మరగనివ్వాలి. ఇలా ఒకసారి 5 మినిట్స్ మరిగాక మన రసం అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.